పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైతే ఒక మనుషుని యొద్దకు సువార్త వస్తుందో, ఆ మనుషుడిని పరిశుద్ధాత్మ దేవుడు వెంటాడుతా ఉంటాడు. ఒకవేళ నేనే ఉన్నాననుకోండి, మీకు వాక్యం చెప్పినాననుకోండి. వాక్యం చెప్పిన తర్వాత నా పని అయిపోయింది అనుకుంటా నేను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఆ మనుషుడిని వదిలిపెట్టాడు. ఆ మనుషుని హృదయాన్ని మరలా మరలా తాకుతా ఉంటాడు. ఆ మనుషుని యొద్దకొచ్చి మరలా మరలా ఆ మాటలు మెమరీ గుర్తు చేస్తా ఉంటాడు. ఆ మనుషుడు మారు మనసు అనుభవంలోకి వచ్చేంత వరకు, పశ్చాత్తాపం అనుభవంలోకి వచ్చేంత వరకు, ప్రభు యొద్దకు వచ్చేంత వరకు, అది ఎన్ని సంవత్సరాలైనా గాని, ఎన్ని దినాలైనా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనుషుని వెంటాడుతానే ఉంటాడు. మన అందరి జీవితాల్లో జరిగింది అదే. ఒకసారిగా మనం మారు మనసు పొందిన వాళ్ళం కాదు. ఒకసారిగా మనం దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళం కాదు. ఎంతోమంది మన కొరకు ప్రార్థించినారు. ఎంతోమంది మనకు సువార్తను అందించినారు.